మే 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికలు కేవలం 20 నుంచి 25 రోజులు ఉందంతే. 20 to 25 డేస్ దూరంలో ఉన్నటువంటి మే 23వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో బలీయమైనటువంటి 3 పార్టీలు, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి 3 పార్టీలకి పేదరికంలో అల్లాడిపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మధ్య యుద్ధం జరగబోతుంది. అంటే యుద్ధం అంటే సంఘర్షణ, పెనుగులాట జరగబోతుంది. కరెక్ట్, నేను అన్నమాట కరెక్ట్. ఇది సంఘర్షణ, పెనుగులాట. ఇది భారతదేశంలోనే అతి ధనవంతుడిగా లిస్టుల్లో పేరు సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారు, భారతదేశంలో అత్యంత ధనవంతులు ఒకరిగా పేరు సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారు, అంటే ముఖ్యమంత్రుల్లో ఆయన లిస్టులో చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంది. చంద్రబాబు నాయుడు గారి పార్టీ దేశంలోనే అత్యంత ధనవంతమైనటువంటి బీజేపీ పార్టీ. బీజేపీ, టీడీపీ రెండు కలిసి, సరే పేదరికంలో ఉన్నటువంటి ఒక 2 పార్టీలు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయో ఆయన దగ్గర లేవని నేను అనుకుంటున్నా. ఓకే, ఆయన అంత ధనవంతుడేం కాదు, అంటే పార్టీని నడిపేంటి ధనవంతుడు కాకపోయినప్పటికీ 2 అతిపెద్ద ధనవంతు పార్టీలు, అటు పక్కన బీజేపీ, ఇటు పక్క టీడీపీ, మధ్యలో ఆయనంత పెద్ద ఇష్యూ కాదు పవన్ కళ్యాణ్ గారిది. బట్ అత్యంత ధనవంతమైనటువంటి పార్టీలు ఈ టీడీపీ, బీజేపీ రెండు కూడా దేశంలో. మోరోవర్ అభ్యర్థులు చాలా ధనవంతులు. ఇప్పుడు ఎవరెవరైతే టికెట్స్ ఇచ్చారో, తెలుగుదేశానికి టికెట్స్ ఇచ్చారో, బీజేపీకి టికెట్లు తీసుకున్నారో, అత్యంత ధనవంతమైనటువంటి అభ్యర్థులు, చాలా ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి అభ్యర్థులు. వాళ్ళు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టగలిగినటువంటి అభ్యర్థులు. మోరోవర్ వాళ్ళ యొక్క ఫోకస్ మొత్తం కూడా, వాళ్ళ కార్యకర్తలు కూడా ఎన్ఆర్ఐలు, తెలుగుదేశానికి సపోర్ట్ చేసేటువంటి ఎన్ఆర్ఐలు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఎలాగైనా ఈసారి టీడీపీని మేము గెలిపించాలని, రైట్. అండ్ మోరోవర్ రామోజీరావు గారు లాంటి వాళ్ళు చాలా పకడ్బందీగా ఎలాగైనా సరే ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి అనేటువంటి ఆ పట్టుదల, రైట్. ఆ సామాజిక వర్గం, ఒక సామాజిక వర్గం కూడా ఎలాగైనా చంద్రబాబు నాయుడిని గెలిపించాలనేటువంటి, అంటే అంతా కూడా ధనవంతులు, సామాజిక వర్గం ధనవంతులు, సపోర్టర్స్ ధనవంతులు, మీడియా వర్గం ధనవంతులు, అభ్యర్థులు ధనవంతులు, పార్టీలు కూడా, పార్టీలో బ్యాలెన్స్ కూడా ధనవంతులు. ఇదంతా ఒక వర్గం, ఇదంతా కూటమి వైపు ఉన్నటువంటి ఆర్థిక బలం. ఇటు పక్క వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అందరూ అభ్యర్థులు మొత్తం ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అభ్యర్థుల దగ్గర డబ్బులు లేవంటే, జగన్ గారే వాళ్ళందరినీ పేదరికంలోకి నెట్టేశాడు. ఎందుకు జగన్ గారి పేదరికంలో నెట్టే? ప్రజల కోసం, నీతి కోసం, న్యాయం కోసం ఆయన అభ్యర్థులను పేదరికంలో నెట్టడనే చెప్పాలి. ఎందుకంటే ఒక్క స్కీములో కూడా అవినీతి చేయనివ్వలే, ఒక్క స్కీములో కూడా అవినీతి జరగనివ్వలేదు. డైరెక్ట్గా డీబీటీ ద్వారా పేద ప్రజలు మొత్తానికి డబ్బులు వేశాడు. కార్యకర్తలు సంపాదించుకోవడానికి కూడా అవకాశం లేదు. జీరో, ఇట్ ఈస్ జీరో కరప్షన్, జీరో కరప్షన్ చేసి ఉన్నటువంటి ఒక పరిపాలన అందించగలిగేటువంటి, ఇక కార్యకర్తలకి, అభ్యర్థులకి డబ్బులు అన్ని చూస్తే, రైట్. లక్షల మంది పేద ప్రజల కోసము, పేద ప్రజలు ఇచ్చేదే మనం ఇచ్చే 2,000, 3,000 రూపాయల స్కీముల కోసం మనం ఎందుకు మళ్ళీ దాంట్లో కరప్షన్ చేయాలని డైరెక్ట్గా డీబీటీ ద్వారా ఆ అభ్యర్థులకు, ఆ బెనిఫిషియరీస్కి కొట్టాడు, లబ్ధిదారులకు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక అక్కడ ఎమ్మెల్యేలు కరప్షన్ చేయడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఎమ్మెల్యేలు కరప్షన్ చేద్దామన్నా చేయడానికి ఛాన్స్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్ ఈస్ జీరో కరప్షన్ అడ్మినిస్ట్రేషన్ పాలసీ పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్కి వచ్చేసరికి వాళ్ళందరూ ఆర్థికంగా చాలా చిక్కిపోయి ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రం. ఎందుకు, ఎవరి కోసం అంటే పేద ప్రజల కోసమే, పేద ప్రజల కోసమే. ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కోసం వద్దు, స్కీమ్ కరప్షన్ వద్దు, డైరెక్ట్గా కొట్టాడు. పేద ప్రజలు గవర్నమెంట్ స్కూల్స్లో వద్దు, గవర్నమెంట్ స్కూల్స్లో మనం ఇంగ్లీష్ మీడియం పెడదాం, కరప్షన్ వద్దు, మొత్తం డబ్బులంతా ఖర్చు పెట్టేసి నాడు నేడు ప్రోగ్రాంతో స్కూల్స్ అని బాగా చేశారు, కరప్షన్ లేదు, రైట్. స్త్రీలకు డబ్బులు ఇద్దాం, కరప్షన్ లేదు, ఇచ్చేసాడు, కరప్షన్ లేదు. ఇంకెక్కడ అవకాశం లేదు.
అభ్యర్థులకు అవకాశం లేదు, స్కాములు చేయడానికి కూడా అవకాశం లేనటువంటి నీతిపరమైనటువంటి ఒక పరిపాలన అందించేసరికి ఆ పార్టీలో అభ్యర్థులు ఆర్థికంగా బలహీనపడ్డారు. అంటే ఇప్పుడు ఒక బలమైనటువంటి పార్టీకి, బలమైనటువంటి అభ్యర్థులకి, ఆర్థిక బలం ఉన్నటువంటి వాళ్ళకి, పేదరికంలో ఉన్నటువంటి ప్రజలకి, పేదరికంలో ఉన్న అభ్యర్థులకి మధ్య యుద్ధం జరగబోతుంది రేపు మే 13వ తారీఖున. ఇప్పుడు కనుక మనం పేదరికాన్ని గెలిపించకపోతే ధనవంతుల పరిపాలన వచ్చేసింది. ధనవంతులు పరిపాలన, అదే పెత్తందారుల పరిపాలన అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. పెత్తందారులు కానీ, ధనవంతులు కానీ ఎవరైనా సరే అలాంటి పరిపాలన మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం, మనమే ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. మనం జగన్మోహన్ రెడ్డి గారిని కనుక ఓడగొట్టామంటే ఒక పేదరికంలో ఉన్నటువంటి వారి ఆశయాల్ని మనం ఓడగొట్టిన వాళ్ళం అవుతాం, ఆశయాలను మనం ఓడగొట్టిన వాళ్ళం అవుతాం. ఓకే, పేదరికం కోసం నిలబడేటువంటి ఒక నాయకుడిని అందరిలాగా రాజకీయ నాయకులకు చేసే విధంగా మనం చేస్తాం. చివరికి జరిగేది అదే. మనం కనుక ఇప్పుడు నిజాయితీగా, పేద ప్రజలు కనుక నిజాయితీగా జగన్ గారి వైపు ఉండకపోతే, ఎస్సీ ఎస్టీ బీసీలు కనుక మీరు జగన్ గారి వైపు కనుక మీరు ఉండకపోతే, ఈ యొక్క మే 13వ తారీఖున ఒక నిజాయితీపరమైనటువంటి ఒక రాజకీయ నాయకుడిని, నిజాయితీపరమైనటువంటి ఒక ముఖ్యమంత్రిని మనం కోల్పోతాము. అది కనుక మనం కోల్పోయామంటే జగన్ గారు కష్టపడి మళ్ళీ ఏదో విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఆ రోజు ఇంత నిజాయితీగా ఉండడు. ఒకసారి మనం మోసం చేసామంటే ఆయన మనల్ని మోసం చేస్తాడు. కాబట్టి మనం మోసం చేయదు. జగన్మోహన్ రెడ్డి గారిని నిజాయితీగా పరిపాలించాడు, కరప్షన్ లేని పరిపాలన ఇచ్చాడు, పేద ప్రజల కోసం నిలబడ్డాడు, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం నిలబడ్డాడు. కాబట్టి మనందరం జాగ్రత్తగా ఎన్నుకొని మే 13వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించటానికి మనం నిజాయితీగా ఉండాలి, ప్రజలు నిజాయితీగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేదు. ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం. నేను మీకు మంచి చేశాను అని అంటేనే నాకు ఓటేం లేకపోతే వేయొద్దు అంటున్నాడు. అంటే ఆయన ఏం ఫిక్స్ అయ్యాడంటే, నేను నిజాయితీగా రాష్ట్రాన్ని పరిపాలిస్తే, ఇంత కరప్షన్ లేనటువంటి పరిపాలన ఇస్తే, నేను కరప్షన్ లేనటువంటి స్కీముల ద్వారా నేను పేద ప్రజల కోసం, వీళ్ళకి ప్రజల కోసం అంత బాగా ఆలోచిస్తే, వాళ్ళ విద్య గురించి ఆలోచిస్తే, వీళ్ళు ఒకవేళ నాకు ఓటు వేయకపోతే ఇంకా అలాంటి అధికారం నాకు ఎందుకు అనుకున్నాడేమో జగన్మోహన్ రెడ్డి గారు. మీకు నచ్చితే నాకు ఓటేయండి అంటున్నాడు. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు అన్నాడు అన్నమాట. మీకు నేను మంచి చేశానని అనిపిస్తే నాకు ఓటేయండి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది దీన్ని వర్ణించలేనటువంటి స్లోగన్ అది. ఆ ధైర్యం గలటువంటి వ్యక్తిని కనుక మనం పోగొట్టుకున్నాము అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశం మొత్తం మీద ఒక నిజాయితీపరుడైనటువంటి ముఖ్యమంత్రిని మనం అందరం కలిసి చంపేసినట్లయితే, నిజాయితీపరుడైన ముఖ్యమంత్రిని చంపేసి పేదల పక్షాన్ని నిలబడే ముఖ్యమంత్రిని మనందరం కలిసి మర్డర్ చేసినట్లయితే, వాళ్ళు ఎవరో రాయి తీసుకుని కొట్టారు కదా, రైట్, ఆయన చంపేద్దామని మే 13వ తారీఖున మనం చంపేసినట్లయిక. కాబట్టి లెట్ ఆనెస్ట్ లీడర్ లీవ్. మనందరం మే 13వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఇలాంటి పేదల పక్షాన నిలబడే ముఖ్యమంత్రి కావాలి అని మనం స్టాంప్ వేసినట్టుగా ఇలాంటి నాయకుల్ని మేము 100 మందిని సృష్టిస్తామని చెప్పేసి మనం ఒక సిగ్నల్ పంపించడానికి సొసైటీకి, పేద ప్రజలందరూ, ఎస్సీ ఎస్టీ బీసీలు, పేదలు, రైట్, మొత్తం కూడా జగన్ వైపు నిలబడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.